ప్రతి ఒక్క విద్యార్థి యువజన సంఘానికి ప్రతి ఒక్క నాయకులకు హృదయపూర్వక ఉద్యమాలు తెలియజేస్తా ఉన్నాను. నిజానికి గత 3 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న మతోన్మాద బీజేపీ ప్రభుత్వం డిజిన్వెస్ట్మెంట్ల పేరుతో అనేక విధాలుగా ఎట్లా తిరిగి ఈ దేశంలో ఉన్న క్రోనీ క్యాపిటలిజం పేరుతో అదానీలకు అంబానీలకు పరం చేయాలా, వాళ్ళ వశం చేయాలా అనే ఉద్దేశంతో వాళ్ళ మోసే ఈ నీళ్లు వాళ్ళు ఇచ్చే ఆ అరకొర రాజకీయ నిధుల కోసం, వారి యొక్క స్వార్థం కోసం ఈ దేశాన్ని అమ్మేయాలని కుట్రలో భాగంగానే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరుగుతూ ఉంది. నిజానికి గత 3 ఏళ్ళు 4 ఏళ్ల నుంచి ఆంధ్రప్రదేశ్లో విశాఖ ఉక్కు పైన, అదేవిధంగా తెలంగాణలోను 2 తెలుగు రాష్ట్రాల్లో దీనిపైన పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు, చర్చా కార్యక్రమం జరుగుతూ ఉంది. తీవ్ర వ్యతిరేకత ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తా ఉంది అని తెలిసినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం కేవలం పెట్టుబడిదారులకు, అదానీ అంబానీలకు వశం చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని విరమించుకోకుండా కొనసాగిస్తా ఉంది. నిజానికి 2021 ఆగస్టు 14 కూడా నాగేంద్రన్న ముఖ్య అతిథిగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ఆనాడు నిరసన దీక్షకు చేయడం జరిగింది. ఆ రోజు మాట్లాడినప్పుడు ఈ రోజు కూడా అవే డిమాండ్లే ప్రభుత్వం ముందు ఉంచదలుచుకున్నాడు. అందులో మొట్టమొదటిది అప్పనంగా కట్టబెట్టాలా అనే ఒక నిర్ణయం సరైనది కాదు. పెట్టుబడిదారు వ్యవస్థ ఎంత దారుణం ఉంటుందో ఒకసారి మనం ఆలోచన చేయాలా. నిజానికి టెండర్లు ఇచ్చారు ఒక 3 ఏళ్ల కిందట ప్రైవేటీకరణకి సంబంధించి. పిలిస్తే దానికి 35,000 కోట్లు పెట్టారు. పెడితే ఆ 35,000 కోట్లు కూడా ఎక్కువ, ఇంకా తగ్గించండి అమౌంట్ అని చెప్పేసి ఆనాడు ఈ పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో, ప్రజల సొమ్ము దోచుకుంటున్న పెట్టుబడిదారులు దాన్ని వ్యతిరేకించారు. ఇదొక్క ఉదాహరణ చాలు. నిజానికి విశాఖ ఉక్కు ఆస్తులే 2 లక్షల కోట్లు విలువ చేస్తాయి. కానీ మొత్తం పరిశ్రమ అంతా కలుపుకున్న 35,000 కోట్లు పెట్టినా కూడా అప్పుడున్న పెట్టుబడిదారులు ఎవరు ఆ ఆక్షన్లో పాల్గొనలేదు. కారణం ఎక్కువ అని చెప్పి తన ఆస్తులే 2 లక్షల విలువ కోట్లు చేసే విశాఖ ఉక్కును కేవలం మొత్తం అంటే ఇందులో మరి పరిశ్రమ, రా మెటీరియల్, ప్రొడక్షన్, మ్యానుఫ్యాక్చరింగ్ అంతా సపరేట్ గా ఉంటుంది. అయినప్పటికీ కూడా 35,000 కోట్లు తక్కువ అని చెప్పేసి రాలేదు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అయినా కూడా కేంద్ర ప్రభుత్వం తగ్గించే ప్రయత్నం చేసింది. ఆ రోజు ఇదే సంఘాలు, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున వ్యతిరేకించడంతో ఆ నిరసనని కాస్త జరిగింది. ఇప్పుడు కూడా మరొక 2 ఎవ్వరు విశాఖ ఉక్కుకి అప్పుల్లో ఉందని చెప్పేసి నిర్మలా సీతారామన్ గారు గతంలో 3 ఏళ్ల కింద డిజిన్వెస్ట్మెంట్ సందర్భంగా మాట్లాడడం జరిగింది. నిజానికి విశాఖ ఉక్కుకి ఏ ప్రభుత్వము పెద్దగా ఏమి చేయాల్సిన అవసరం లేదు, రుణాలు ఇవ్వాల్సిన పని లేదు. కేవలం